కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కుబేరా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. రకరకాల స్ట్రీమింగ్ డేట్స్ కి గుడ్ బై చెప్తూ ఈ నెల 18న స్ట్రీమ్ అవుతుంది అన్న పోస్టర్ ని అమెజాన్ రిలీజ్ చేసింది. కుబేరా వచ్చి నెల రోజులు కాకుండానే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ తో శేఖర్ కముల 2 ఏళ్ల పాటు తీసిన కుబేరాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రైట్స్ ను 34 కోట్లకు అమ్మితే 40 కోట్లొచ్చింది. అయితే తమిళంలో మాత్రం భారీ నష్టాలు దెబ్బకొట్టాయి. వరల్డ్ వైడ్ గా 66 కోట్లకు అమ్మితే 68 కోట్లతో బ్రేక్ ఈవెన్ అయింది. బిచ్చగాడుగా ధనుష్ రస్టిక్ గెటప్ లో కనిపించాడు. తెలుగు ఆడియన్స్ కు ఇది కొత్తగా ఉన్నా తమిళ ఆడియన్స్ కు ఇదొక పెద్ద న్యూస్ లా అనిపించలేదు. ఇలాంటి రస్ట్ అండ్ రగ్డ్ లుక్ లో ధనుష్ ను చాలా సినిమాల్లో చూశారు తమిళు. అయితే నెగటివ్ టచ్ ఉన్న రోల్ పోషించిన నాకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావడానికి కుబేరా యూజ్ అయింది. కుబేరా తెలుగు వసూళ్లను పైరసీ దెబ్బతీసింది. వీకెండ్ లో ఆక్యుపెన్సీ చూస్తే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 140 కోట్లతో సరిపెట్టుకుంది. సినిమా రిలీజ్ అయిన రోజు కంటే సెకండ్ డే, రెండో రోజు కంటే థర్డ్ డే ఎక్కువ వసూళ్లను తెలుగు వర్షన్ రాబట్టింది. దీంతో సార్ తెలుగులో వచ్చిన 42 కోట్ల షేర్ ను కుబేరా దాటేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 40 కోట్లకే పరిమితమైంది. పాజిటివ్ టాక్ వచ్చినా పైరసీ ధాటికి కుబేరా నిలవలేకపోయాడు.